కోల్పోయింది. అండ్ Recording ఇదే in రకమైన progress. చేంజెస్ మనం హ్యూమన్ బ్రెయిన్ లో కూడా చూస్తాం కదండి. ర్యాట్‌కి అంత ఉందంటే మన హ్యూమన్ బాడీలో మన పిల్లల నుంచి ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆరోగ్య వ్యవస్థ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఏమి ఇస్తున్నాం, ఏం మనం ఏం తింటున్నాం. అందుకనే డైలీ వెల్నెస్ బాస్కెట్‌లో ఏం చెప్తున్నారు? ఏం తింటున్నావు? ఎంత తింటున్నావు? తినే వ్యవస్థ ఎట్లా ఉంది? అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాత మన ప్రోటీన్ చెప్తున్నాం కదా! ఇప్పుడు డయాబెటిక్ అంటే ఏంటి అసలు? మనం డయాబెటిక్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏది తిన్నా మనము ఫుడ్ ఫుడ్ తినండి, ఫ్రూట్స్ తినండి, చపాతీ తినండి, బ్రెడ్ తినండి, ఇంకా వాటెవర్ ఏం తిన్నా కూడా తిన్న ఆహారం అంతా ఆహార వాహిక కాంచి మన స్టమక్ లో పోయే లోపల జరిగే వ్యవస్థ ఏంటంటే ఏం తిన్నా అదంతా కార్బోహైడ్రేట్స్ మన లోపలికి వెళ్ళిపోయినప్పుడు అదే చిన్న చిన్న కార్బోహైడ్రేట్స్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయి మన ప్యాంక్రసిస్ క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. అది ఏంటి మన కార్బోహైడ్రేట్స్ మొత్తం వెళ్ళి అది బ్లడ్ లో గ్లూకోజ్ అంతా బ్లడ్ లో కలిసి ఎనర్జీ అనేది ఇస్తుంది. మరి గ్లూకోజ్ డైరెక్ట్ మన బ్లడ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అంటే దానికి అట్లా ఛాన్స్ లేదు. గ్లూకోజ్ మన బ్లడ్ లోకి వెళ్ళి ఎనర్జీ ఇవ్వాలంటే మనకి ఇన్సులిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ మనకు ఒక కీ లాంటిది, తాళం చేయి లాంటిది. ఆ ఇన్సులిన్ కలిస్తేనే ఆ గ్లూకోజ్ కి శక్తి మన బాడీకి అందజేయడానికి ఉంటుంది అనమాట. ఆ ఇన్సులిన్ మరి అందజేయగలుగుతుంది. ఇన్సులిన్ ఎందుకు మనకి అంటే ఈ దేని లోపం వల్ల డయాబెటిక్ వస్తుందంటే ఆ ఇన్సులిన్ కలవకపోవడం వల్ల మన బాడీలో మొత్తం గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి ఎక్కువ తిన ముందు తర్వాత ఎంత తిన్న తర్వాత ఎంత అంటే తిన్న ఆహారం అంతా గ్లూకోజ్ లెవెల్ గానే ఉండిపోతుంది. అందుకని షుగర్ వ్యాధి అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అది దాని విషయం కూడా డాక్టర్ గారు క్లారిటీగా వాట్ ఈస్ డయాబెటిక్ మీరు నోట్ చేసుకోండి. ఒక 10 minutes ఉంటుంది అంతే వీడియో. అసలు ఎందుకు వస్తుంది, దానివల్ల ఏం చేయాలి, దేని వల్ల వస్తుంది, దానివల్ల మన ఏం ఆర్గాన్స్ ఖరాబ్ అవుతుంటాయి. ఇప్పుడు మన ఇంటికి చెదబట్టిందంటే ఏం చూడండి, ప్రతి ఒక్క కబోర్డ్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, ప్రతిదీ ఖరాబ్ అయిపోతుంది. అట్లానే మన బాడీకి ఒకసారి షుగర్ అటాక్ అయిందంటే ప్రతి ఒక్క ఆర్గాన్ ఖరాబ్ అయిపోద్ది. ప్రతి ఒక్క కణాన్ని తినేస్తుంది అనమాట. ఇంటికి చెద ఎట్లా పడుతుందో మా బాడీకి చెదబట్టినట్టు షుగర్. అందుకని షుగర్ రాకుండానే ప్రివెంట్ గా మీరు కేర్ తీసుకోవాలి. వచ్చిన వాళ్ళు కూడా కేర్ తీసుకోవడానికి మనం దగ్గర ఉన్నది క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో ఒకసారి చూడండి. తెలిసిన వాళ్ళలో ఒక్కరికైనా డయాబెటీస్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే షుగర్ వ్యాధి, మన బంధువుల్లో కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళలో ఒక్కరికైనా ఈ షుగర్ ఉండే ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అంటే అది ఎంత అంటే ఇప్పుడున్న ప్రపంచంలో 50% అయితే డయాబెటిక్ లో వచ్చేసారు. 50% వచ్చేసారు. ఇంకొక 10 years లో 100కి 100 వచ్చేస్తారండి. WHO సర్వే ప్రకారం చెప్తుంది. ప్రమాదకరమో అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 42 లక్షల మంది కేవలం డయాబెటీస్ ఇది 2019లో 42 లక్షల మంది. ఇప్పుడు 2025 చూడండి ఇంకెన్ని మరణాలు జరిగి ఉంటాయో. వల్ల చనిపోయారు. దీనికి ముఖ్య కారణం మనలో డయాబెటీస్ గురించి సరైన అవగాహన లేకపోవడమే. ఈ వీడియోలో మనం అసలు డయాబెటీస్ అంటే ఏమిటి, షుగర్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకుందాం. షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ఏదో షుగర్ ఉంది అంటే ఉంది అన్నట్లు కాకుండా దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం. కేవలం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, లేని వాళ్ళకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో దాని బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్గా విచ్ఛిన్నం అవుతాయి. గ్లూకోజ్ అంటే మన బ్లడ్లో ఉండే ఒక రకమైన షుగర్స్ అన్నమాట. ఇలా గ్లూకోజ్గా మారినప్పుడే అది మన రక్తంలో కలవగలదు. అలా రక్తం ఈ గ్లూకోజ్ని శరీరంలోని అన్ని కణాలకు తీసుకువెళ్తుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ ఆ కణాల్లోకి వెళ్ళి సెల్యులర్ రెస్పిరేషన్ జరిగి మనకి ఎనర్జీ వస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళాలంటే దానికదే వెళ్ళలేదు. దీనికోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇన్సులిన్ ఒక తాళం లాంటిదన్నమాట. ఈ ఇన్సులిన్ ఉంటేనే గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళగలదు. ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి నుండి విడుదలవుతుంది. మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని బట్టి ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది.
ఒకవేళ గ్లోమగ్రంథి అనేది కావలసినంత ఇన్సులిన్ విడుదల చేయకపోతే రక్తంలో ఉన్న గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అనే షుగర్స్ మన బ్లడ్లోనే ఉండిపోతే దాన్ని డయాబెటీస్ లేదా షుగర్ వచ్చిందని అంటారు. ఈ డయాబెటీస్లో కొన్ని రకాలున్నాయి, అవేంటో చూద్దాం. టైప్ 1 డయాబెటీస్. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే గ్లోమగ్రంథిలో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలను పొరపాటున మనలో ఉండే మన రోగనిరోధక శక్తి నాశనం చేసేస్తుంది. అలా బీటా కణాలు నాశనం అవ్వడం వలన కొంతమందిలో ఇది ఒకటి క్లారిటీ ఏనండి. దీని గురించి క్లారిటీ చెప్తాను. డయాబెటిక్ ఫస్ట్ లో ఆటో ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నారు కదా, దాని గురించి కూడా చెప్తాను. ఏంటి అసలు ఆటో ఇమ్యూనిటీ, దేని వల్ల వస్తుంది? టైప్ 1 డయాబెటీస్. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే గ్లోమగ్రంథిలో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలను పొరపాటున మనలో ఉండే మన రోగనిరోధక శక్తి నాశనం చేసేస్తుంది. అలా బీటా కణాలు నాశనం అవ్వడం వలన కొంతమందిలో ఇన్సులిన్ విడుదలవ్వదు. ఇది టైప్ 1 డయాబెటీస్. ఇది ఎక్కువగా చిన్నవాళ్ళలో వస్తుంది. ఒకవేళ ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తే వాళ్ళు జీవితాంతం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక్కసారి ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే కొంచెం భయపడతాం. అలాంటిది వాళ్ళు ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రెండవది టైప్ 2 డయాబెటీస్. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. కొంతమంది బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినేస్తూ ఉంటారు. దీని వలన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్ విడుదల చేస్తుంది. అలా రిలీజ్ చేసి దాని మీద ప్రెజర్ పెరిగిపోవడంతో ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ శరీరానికి కావలసినంత ఇన్సులిన్ని విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ విడుదలవుతుంది లేదా తక్కువగా విడుదలవుతుంది. కానీ ఈ ఇన్సులిన్కి శరీరంలో ఉండే కణాలు రియాక్ట్ అవ్వవు. అందువల్ల గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. అంటే బాడీలో ఫ్యాట్ లేదా ఇక్కడ ఐ కనబడుతుంది ఇన్సులిన్, జీ కనబడుతుంది మన యొక్క గ్లూకోజ్ లెవెల్. ఇప్పుడు బాడీలో లేదా తక్కువగా విడుదలవుతుంది. కానీ ఈ ఇన్సులిన్ కి శరీరంలో ఉండే కణాలు రియాక్ట్ అవ్వవు. అందువల్ల గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. అంటే బాడీలో ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ సెల్స్కి ఉండే లాక్స్ అనేవి ఎక్కడికక్కడ కొవ్వుతో పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 90 నుండి 95% మందికి ఉండేది ఈ టైప్ 2 డయాబెటీస్. దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్. అంటే మనం తీసుకునే ఆహారం, బాడీ యాక్టివ్గా లేకపోవడం, అంటే శరీరానికి సరిపడినంత పని లేకపోవడం, వంశపారపర్యంగా రావడం. మూడో రకం ఉంది, అది జెస్టేషనల్ డయాబెటీస్. ఇది గర్భిణీ స్త్రీలకు వస్తుంది. కానీ ఇది పర్మనెంట్గా ఉండదు. కేవలం గర్భంతో ఉన్న సమయం వరకే ఉంటుంది. అది కూడా 5 నుండి 7% మందికే వస్తుంది. ఈ సమయంలో మంచి డైట్ తీసుకుంటూ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ నెగ్లెక్ట్ చేస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే. ఇప్పుడు ఈ డయాబెటీస్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోవడం వలన మన శరీరంలో ఏ భాగంలో ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కళ్ళు, హార్ట్, కిడ్నీ, కాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో చిక్కగా మారిపోయి ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. అందుకే ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో 2 రకాలు ఉంటాయి, చిన్నవి, పెద్దవి. చిన్నవి సన్నగా ఉండే రక్తనాళాలు కళ్ళు, కిడ్నీల్లో ఉంటాయి. పెద్దవి గుండె, కాళ్ళలో ఉంటాయి. ఈ గ్లూకోజ్ అనేది కళ్ళలోని లెన్సెస్ దగ్గర పేరుకుపోవడం వల్ల కళ్ళు మసగ్గా కనబడతాయి. అలాగే మన శరీరం రక్తంలో పెరిగిపోయిన ఎక్స్ట్రా గ్లూకోజ్ని కిడ్నీల ద్వారా బయటకు పంపుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుంది. ఇది కిడ్నీలకు భారంగా మారడంతో డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీలు కూడా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్లు గ్లూకోజ్తో నిండిపోయిన బ్లడ్ ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ఒకవేళ కాళ్ళకి ఏదైనా గాయం తగిలితే ఆ భాగానికి సరిగ్గా రక్తం ద్వారా ఆక్సిజన్ చేరకపోవడంతో త్వరగా గాయాలు మానవు. కొన్ని పరిస్థితుల్లో అవి కుళ్ళిపోతూ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి యాంప్యుటేషన్ ఒక్కటే మార్గం అవుతుంది. అంటే ఆ కాళ్ళను అక్కడికి తొలగించేస్తారు. మన శరీరంలో ఉండే కణాల్లోకి గ్లూకోజ్ వెళ్తేనే మనకి ఎనర్జీ విడుదలవుతుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళకపోవడంతో శరీరానికి కావలసినంత ఎనర్జీ విడుదలవ్వకపోవడం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా నీరసంగా ఉంటుంది. కానీ బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి అందుకోసం మన బాడీ శరీరంలో ఉండే కొవ్వును వాడుకుంటుంది. అందుకే డయాబెటీస్ వచ్చిన వారు ఎటువంటి కారణం లేకుండానే సడన్గా బరువు తగ్గిపోతూ ఉంటారు.
అదేవిధంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల నరాల్లోని చివరి భాగాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని భాగాల్లో స్పర్శ కానీ నొప్పి కానీ తెలియదు. సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో ఏదో ఒక భాగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ షుగర్ వ్యాధి అలా కాదు, బాడీ మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఇది కంటికి కనిపించకుండా లోపలే పాకేస్తూ ఉంటుంది. అలాగే శరీరంలోని అవయవాలన్నీ శక్తిని కోల్పోయి బలహీనమైపోతుంటాయి. కళ్ళు మసగ్గా కనిపించడం, ఎక్కువగా దాహం వేయడం, ఎటువంటి వ్యాయామం చేయకపోయినా సరే ఎక్కువగా బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, ఏదైనా గాయమైతే త్వరగా నయం కాకపోవడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్నాయి అని చెప్పే సూచనలు. అయితే దీనిలో ప్రీ డయాబెటీస్ థ్యాంక్ యూ. క్లారిటీ వచ్చింది కదా. అసలు డయాబెటిక్ అంటే ఏంటి, డయాబెటిక్ వల్ల మన ఆర్గాన్స్ ఏం ఖరాబ్ అవుతాయి ఏంటి అనేది డాక్టర్ క్లారిటీ ఇచ్చినారు. మనం తినే ఆహారం లోపల వల్లే మనం తింటున్నాం. మరి ఇందాక ఏం చెప్పారు, మన బాడీలో తినే ఆహారం అంతా ఇన్సులిన్ కలవాలి. ఇన్సులిన్ కలిస్తేనే మన బాడీ కణాలకి గ్లూకోజ్కి ఇన్సులిన్ కలిస్తేనే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అది కలవకుండా మనకైతే ఎప్పుడైతే కొవ్వు అనేది ఏర్పడిపోయిందో ఇన్సులిన్ కణాల కలవకుండా లాక్ సిస్టమ్ లాగా ఆపేస్తుంది. దానివల్ల మనకి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. దానివల్ల ఏంటి, మన యొక్క బాడీలో మెటబాలిజం అంతా మారిపోతే ప్రతి ఒక్క ఆర్గాన్ ఖరాబ్ అయిపోతుంటది. ఇప్పుడు దానిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పారు చూసారా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు ఏర్పడుతుందంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సురేష్ సార్కి కాల్ చేస్తున్నాను అనుకోండి. సురేష్ సార్కి ఒకసారి కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. 2 సార్లు చేశాను, లిఫ్ట్ చేయలేదు. 3 సార్లు పదే ఇక ఆయన లిఫ్ట్ చేసేదాకా నేను తరిమి ఫోన్ కొడుతుంటే సార్ ఏం చేస్తారు, ఏమంటే చిరాకు పుట్టి ఫోన్ బ్లాక్ చేయడమో స్విచ్ ఆఫ్ చేయడం చేస్తారు. అంతేనా కదా. ఎవరినైనా మనిషిని విసిగిస్తా ఉంటే ఎవరికైనా చిరాకు పుడుతుంది. అంతేగాని మన బాడీలో కూడా పదే మార్నింగ్ తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, ఈవినింగ్ తింటున్నాం, నైట్ తింటున్నాం. ఇక దొరికినప్పుడల్లా బయట ఏదో ఒక స్నాక్స్ రూపంలో టీయో కాఫీ ఇక వేస్తా ఉంటే లోపలికి ఉన్నది కానీ అన్ని కడుపులోకి వేస్తుంటే లోపల ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడానికి మన ప్యాంక్రసిస్ మరి పదే డోర్ కొడుతుంటే దానికి కూడా చిరాకు పుట్టి ఆపేస్తుంది కదా. దానిలో కూడా శక్తి రావాలి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి. దాన్ని కూడా నా వల్ల కాదు, నేను చేయలేనని ఆపేస్తుంది. అప్పుడు లోపల ఉన్న కార్బోహైడ్రేట్స్ మొత్తం పెరిగిపోయి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి డయాబెటిక్ అనే ఏర్పడుతుంది. అందుకనే రోజు వీడియోలు ఏం చెప్తున్నారు ఆ మేడం, ఏ ఫ్రూట్స్ తింటే ఎన్ని గంటలు అరుగుతుంది, మన ఆహారం తింటే ఎన్ని గంటలు అరుగుతుంది, ఏంటి ఏ టైంకి ఏం తినాలి, ఏ టైంలో ఎంత తినాలి, ఆ ఆహార వ్యవస్థను మనం చెక్ చేసుకోవాలి. తింటుంది అరుగుతుందా లేదా, అరిగే టైం మనం ఇస్తున్నామా లేదా, దాని యొక్క చెకింగ్ అనేది చూడాలి. మనం పదే కొట్టడం వల్ల మన ఆర్గాన్స్ అన్ని ఖరాబ్ చేసుకున్నామని మన చేతిలో మనమే ఖరాబ్ చేసుకున్నాం లేదా. ఇప్పుడు దాని గురించి కూడా ఆ ఫుడ్ విషయంలో కూడా మనం ఇదే విషయము హరిసారు స్టార్టింగ్ లో మాకు అందరికి, మీకు ఐడియా ఉందో లేదో కానీ హరిసార్ చెప్పారు మాకు, ఈవినింగ్ 7 అయిందంటే క్లోజ్. ఇక మార్నింగ్ 9 to 7 కల్లా తినేయాలి. 7 దాటితే ఏ ఆహారం తీసుకోవద్దు. మనకి ప్రతి ఒక్కరు అని అప్పుడు టైం పెట్టారు. ప్రతి ఒక్కరు మేము అదే టైం చేసేది. 7 అయిందంటే ఇంకా ఫుడ్ అనేది తీసుకోవాలి. కనీసం వాటర్ జ్యూస్ తాగేది కానీ ఫుడ్ అనేది తీసుకునేది కాదు. ఆ విషయం ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. అదే చూడండి, మనం తినే ఫుడ్ విషయంలో కూడా నేను తిందాం అనుకుంటున్నా 8 గంటలు మాత్రమే. మీరు ఒక పూట తింటారా, 2 పూటలు తింటారా, 3 పూటలు తింటారా, ఎన్ని పూటలు అని తినండి. ఈ గ్యాప్ లో తినండి 9 to 5. 9 to 5, 5 to మార్నింగ్ మళ్ళీ 9 ఖాళీ ఉంచండి, ఫాస్టింగ్. ఎందుకు సార్ ఈ ఫాస్టింగ్ ఏమవుతుంది దీనివల్ల అంటే, దీనివల్ల ఫ్రీ రాడికల్స్ ఎలిమినేట్ అవుతాయి. ఫాస్టింగ్ చేయడం వల్ల మలినాలు ఎలిమినేట్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒకరు మీకు డోర్ కొట్టారు, ఎవరో షాపింగ్ ఎవరో ఏదో అమ్ముతానని మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు వద్దు నాకు అని. మళ్ళీ డోర్ కొట్టారు, మళ్ళీ మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు వద్దు అని. ఇలా 5-6 సార్లు 6 సార్లు 7 సార్లు వచ్చి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అయితే డోర్ తీయరు, లేదా మొహం పైన ఏదో వాటరో ఏదో చల్లుతారు, అవాయిడ్ చేస్తారు. సేమ్ అలాగే ఏమవుతుందంటే, మీరు పదే తింటా ఉంటారు. ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫీస్కి పోయినాక చాయ్ తాగుతారు, మళ్ళీ దాంతోపాటు బిస్కెట్లు తింటారు, మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటారు, మళ్ళీ కొంచెం అయినాక ఎగ్ పఫ్ తింటారు. ఇలా గ్యాప్ లేకుండా స్నాక్స్, మళ్ళీ ఇంటికి వచ్చినాక టీవీ చూసుకుంటే ఏదో ఒకటి తింటారు. ఇలా గ్యాప్ లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే, పదే ఈ ఇన్సులిన్ వెళ్ళి బాడీలోని సెల్స్ని డోర్ కొడుతుంది అనమాట. ఇన్సులిన్ ఏంటి,
ఈ గ్లూకోజ్ని సెల్స్కి అందియాలి, లివర్కి సెల్స్కి. పదే పదే ఊరికే డోర్ కొట్టడం వల్ల అవి ఇరిటేట్ అయిపోతాయి. పదే పదే ఇన్సులిన్ వస్తుంది, నాకు ఇదే పని, నాకు వేరే పనులు కూడా ఉన్నాయి కదా. సెల్స్ అనేవి బాడీలో చాలా పనులు ఉంటాయి. ఓన్లీ గ్లూకోజ్ని తీసుకోవడము, అరగ తీసుకోవడం ఇదే కాకుండా ఇంకా రకరకాల పనులు ఉంటాయి. పదే పదే ఇలా సంవత్సరాల కొద్దీ కొడితే ఒకరోజు ఓకే, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఆపకుండా గ్యాప్ లేకుండా తింటానే ఉంటే సెల్స్ ఇంకా చాలు, నేను ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయను అంటాయి. ఈ యాక్సెప్ట్ చేయకపోవడమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతే ఏమవుతుందంటే గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇందాక స్టార్టింగ్ లో మేము గుర్తుపెట్టుకున్నాను కదా, అదే తాళం చేయలాగా ఆపేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయనీయకుండా ఆపేస్తుంది అనమాట. సెల్స్కు అందదు. సెల్స్కి అందకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ పెరగడం వల్ల హైపర్ గ్లైసిమియా అంటే డయాబెటీస్ వస్తుంది. ఇది అతి ముఖ్యమైన కారణం. సో ఒక తినాలనిపిస్తే ఒక టైం పెట్టుకోండి, ఈ టైంలో తినండి. సార్ మరి 9 to 5 కాదు, 9 to 7 తింటాం. ఓకే, 9 to 7 తినండి, అట్లీస్ట్ 7 to 9 ఖాళీగా ఉంచండి పొట్టని. ఏం తిన్నా సాయంత్రం 7 లోపు తింటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుంది. అండ్ సార్ కొంతమంది తినేటప్పుడే ఒకే వస్తువు తినకుండా ఆహారం అప్పుడే తింటారు, ఫ్రూట్స్ అప్పుడే తింటారు, పాలు అప్పుడే తింటారు, తాగుతారు, బిర్యానీ ఇట్లా ఒకే పదార్థం కాకుండా 4 పదార్థాలు ఒకేసారి తింటారు. అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు కనిపించేవి కార్బోహైడ్రేట్సే. షుగర్ అంటే ఏమంటారంటే డయాబెటీస్ అంటే ఓన్లీ షుగర్ తీసుకోవద్దు, షుగర్ తీసుకోవద్దు, ఛాయ్లో చక్కెర వేసుకోవద్దు. షుగర్ అంటే ఓన్లీ చక్కెరే కాదు, ఈ కనిపించే ప్రతి ఒక్కటి షుగరే. మనకు ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో అన్నం షుగరే, నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. అది లోపల డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ అంటే షుగర్. మీరు ఏదైనా తీసుకోండి. సో ఏది తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని, ఇప్పుడు అన్నం తినాలి అనుకుంటే అన్నం కొంచెం ఒక ముద్ద 2 ముద్దలు పెట్టుకొని కర్రీ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ వస్తుంది కర్రీ నుంచి, కూర నుంచి. అట్లా చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. మళ్ళీ నేను స్వీట్ తింటా అట్లా తింటా అంటే ఇంకెక్కువ, ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ నుంచి చాలా షుగర్ వెళ్తుంది. సో ఏంటి అంటే కొత్తగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు తినొద్దు అనేది స్టార్ట్ అయింది. అట్లా కాకుండా కొంచెం లిమిటెడ్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ మీడియంగా తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన కాన్సెప్ట్. సో ఫైబర్ ఎందులో ఉంటుందంటే ఫ్రూట్స్లో ఉంటుంది, కూరగాయ ఇప్పుడు క్లారిటీ, ఇన్సులిన్ ఉత్పత్తి వల్ల మనకి ఏం జరుగుతుంది, మీకు కొంచెం అందరికి క్లారిటీ వచ్చింది కదా. మరే ఏంటి ఇప్పుడు గ్లూకోజ్ వస్తుంది, నాకు వచ్చింది ఆల్రెడీ, మనం ఏం చేయాలి? నా పిల్లలు రాకుండా ఏం చేయాలి? మనకి ఆడ ఏమైనా ఉందా? మెడిసిన్స్ వాడకుండా ఏం చేయాలి? మెడిసిన్స్ వాడొద్దు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, డాక్టర్లు కూడా చెప్తున్నారు మెడిసిన్స్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం అనుకుంటాం కదా మెడిసిన్స్ తక్కువ కదా, తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా, మెడిసిన్స్ వాడితే ఏమవుతుంది అనుకుంటాం. కానీ మెడిసిన్స్ వల్ల తాత్కాలికంగా జరుగుతుంది, కానీ దీర్ఘకాలికంగా పరిష్కారం అనేది దొరకదు. ఇక నేను జీవితాంతం మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి. మెడిసిన్స్ తీసుకోవద్దు, ఓన్లీ ఆర్గాన్స్ వల్ల ఖరాబ్ అవుతుంది డాక్టర్ కూడా చెప్తారు. ఇది కూడా ఒక వీడియో. దగ్గుకు మెడిసిన్స్ వాడకండి, కాన్స్టిపేషన్. యాంటీబయాటిక్ ఎక్కువ వాడే పిల్లల్లో గట్ ఇష్యూస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మనకు జలుబు దగ్గుకు మెడిసిన్స్ వాడకండి, కాన్స్టిపేషన్ మొదలవుతాయి పిల్లలలో. ఫస్ట్ అక్కడేగా స్టార్ట్ అయ్యేది, ఫస్ట్ దగ్గర నుంచే యాంటీబయాటిక్స్ మొదలైతాయి. చిన్న పిల్లలకు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్ గా. సార్ ఒకటి లూజ్ మోషన్. చిన్న పిల్లల్ని అయితే, పెద్దవాళ్ళని కూడా, పిల్లల్ని ఎవరినైనా ఏదన్నా వచ్చిందని, మనం జ్వరం వచ్చినా కానివ్వండి, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, వాట్ ఎవర్ ఏది వచ్చినా ఫస్ట్ ఇచ్చేది వాళ్ళు ఏంటంటే యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ వేసుకోవాల్సిందే. జ్వరం వచ్చిందా యాంటీబయాటిక్, జలుబు వచ్చిందా యాంటీబయాటిక్. పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా, నా పిల్లల్ని ఒకసారి చాలా ఫీవర్ వచ్చేసింది, నేను వద్దు అని మా ఇంట్లో, నేను మా వైఫ్ కి భయపడతారుగా లేడీస్, తీసుకెళ్లేసరికి ఆ హాస్పిటల్లో మొత్తం జనాలు పిల్లలతో నిండిపోయింది. పిల్లల హాస్పిటల్ ప్రతి ఒక్కరికి క్యాన్లు పెట్టారండి, ప్రతి ఒక్కరికి వేస్తున్నారు. ఏంటి యాంటీబయాటిక్ అసలు ఏంటి, నాకు వద్దు. నేను మా ఆవిడ మీద సీరియస్ అయిపోయి, నేనైతే చూపియను అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి ఆ పరిస్థితి చూపించడానికి తీసుకెళ్ళాను హాస్పిటల్కి. నేను నా పిల్లల్ని చూపించడానికి కాదు,
ఆమెకు అర్థం అవ్వాలని అక్కడ తీసుకెళ్ళాను. మొత్తం పిల్లల్ని చూసి ఆమె దెబ్బకు భయపడింది. వద్దులేండి వద్దులేండి పదండి అని ఇంటికి తీసుకొచ్చి 3 పూటలు కంటిన్యూగా పల్స్ ఇచ్చానండి. అంతే. యాంటీబయాటిక్ చాలా తీవ్రమైంది, అసలు ఎంత డేంజర్ అంటే. Questions, జలుబు దగ్గు, ఇంకోటి వచ్చేసి మన స్కిన్ ర్యాష్. అచ్చా. మూడే ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఇది ఇస్తాం. కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి అనేది సెకండరీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ అది, ముందే రాదు. వీటికి మెడిసిన్స్ వాడకపోతే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెడిసిన్స్ వాడకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. చూసారా, డాక్టర్ గారు చెప్తున్నారు మెడిసిన్స్ వాడకపోతే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అసలు మెడిసిన్స్ వాడకుండా ఉంటే క్లారిటీ వినండి. అది ముందే రాదు. వీటికి మెడిసిన్స్ వాడకపోతే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెడిసిన్స్ వాడకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా తట్టుకునే కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ ని పిల్లలకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలన్నారు ఆయన పిల్లలకి? తట్టుకునే కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ ని పిల్లలకి ఇవ్వాలి. అచ్చా. మెడికేటెడ్ లైఫ్ ఇవ్వద్దు. థ్యాంక్ గాడ్ మనమైతే పిల్లలకి మెడికేట్ ఇవ్వట్లేదు, మంచి ఆర్గానిక్ ఇస్తున్నాం కదా. థ్యాంక్స్ ఇండస్ట్రీ, అసలు నేనైతే చాలా రుణపడి ఉన్నా ఇండస్ట్రీకి. మరి మన దాంట్లో మరి ఏంటి సార్ డయాబెటిక్ కోసం ఇంకా ఉందంటే మన చక్కటి ఆయుర్వేద పితామహుడు చెప్పిన ఆ చరక సంహిత గ్రంథంలో మనకు వండర్ఫుల్ ఆయుర్వేదిక్ కాఫీ గురించి కనబడుతుంది అందరికి. 700-900 BC అంటే 3000 సంవత్సరం క్రితమే మన ఆయుర్వేద పితామహుడు, భారతదేశంలో ఆయుర్వేద పితామహుడు అంటే చరక మహర్షి, ఆయన రాసిన చరక సంహిత గ్రంథంలో ఏ ఒక లైన్ ఏంటంటే ఈ యొక్క సాల్ స్టార్ సప్తరంగ అంటారు. ఏ ఈ సప్తరంగ ఈ యొక్క మొక్క వేరుని మనం ఐడెంటిఫై చేసాము ఎప్పుడెప్పుడో 3000 సంవత్సరాల క్రితం. మనం ఆయుర్వేదంలో ఉన్నాం కానీ ఎవరు ఆయుర్వేదం స్వీకరించారు, ఎందుకంటే అది కండ్ర చేదు ఉంటది, కషాయాలు గుళికలు తీసుకోవాలంటే ఎవరు ఇష్టపడరు. అదే టాబ్లెట్ రూపంలో అయితే లటకన్ మింగేస్తే అయిపోతుంది కదా అనుకుంటూ చూసుకున్నాం, కానీ అది అలవాటు చేసిన బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన మెడిసిన్స్ మనం అలవాటు చేసుకున్నాం, కానీ మన పూర్వీకులు అలవాటు చేసింది మళ్ళీ రీబ్యాక్ అవుతుంది. మనం ఇప్పుడే మన అందరికీ అలవాటు చేస్తున్నాం. దీనివల్ల ఏంటి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ గా మన యొక్క ఆర్గాన్స్ ని ఖరాబ్ కాకుండా న్యాచురల్ గా హెల్తీగా ఉంచుకోవడానికి ఈ యొక్క ఆయుర్వేద పితామహుడు 7000 సంవత్సరాల క్రితం రాశాడు. ఏమని అంటే ఈ యొక్క మొక్క వేరుని నైట్ నీళ్ళలో నానేసుకొని ఆ యొక్క కషాయాన్ని పరగడుపుని తీసుకుంటే మీకు జీవితంలో డయాబెటిక్ షుగర్ అనేది రాదు అని అప్పట్లో రాశారు. ఆ యొక్క మొక్క వేరుని మనకి ఇందాక స్టార్టింగ్ లో చూపించారు భోగసారు, మన R&D గురించి చూపించారు కదా. దాంట్లో ఏం చేశారు, 22,000 ఎకరాలు మనమే ఓన్ గా కల్టివేట్ చేస్తున్నాం. మనకి 1000 మంది ఫార్మర్స్ ఆర్గానిక్ అని కల్టివేట్ చేస్తూ మనకి రీసెర్చ్ ఫార్మ్ ఉంటుంది. దాంట్లో మనమే పేటెంట్ గా మన యొక్క మొక్క వేరుని తీసుకొని పండిస్తున్నాం. దాని నుంచి నెంబర్ 1 సీడ్స్ కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ అనే గ్రామంలో ఈ యొక్క నెంబర్ 1 సీడ్స్ ని మనం పండిస్తున్నాము. ఎలాంటి కెఫిన్ లేకుండా లిటిల్ బిటిల్ ఉన్న -40°C బర్న్ చేసి కెఫిన్ అనేది లేకుండా న్యాచురల్ గా కాఫీ రూపంలో ఈ యొక్క ఇంగ్రీడియంట్ దీంతో పాటు కపికచ్చు దూలగొండ గింజల్ని తీసుకొని ఈ యొక్క ఐ కాఫీ రూపంలో తీసుకున్నాం. దీన్ని తీసుకున్నాం అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ యొక్క మొక్క వేరు కండ్ర చేదుగా ఉంటది. మరి చేదుని ఇండియన్స్ కి ఏది అలవాటు అంటే కాఫీ అలవాటు బాగా. హ్యాపీగా నాకు ఒక డిసీజ్ ఉంది, దాన్ని ఈ టాబ్లెట్లు ఒక ఇబ్బంది పడకుండా కాఫీ రూపంలో చక్కగా తీసుకుంటూ కంట్రోల్ చేసుకోవడానికి వండర్ఫుల్ గా మన యొక్క జపనీస్ టెక్నాలజీ రూపంలో మన యొక్క తీసుకొచ్చాము ఈ యొక్క ఐ కాఫీ. ఈ ఐ కాఫీ తీసుకోవడం వల్ల ఏంటి, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ గా ఉంటుంది. మనకి ఇందులో 2 ఫ్లేవర్లు ఉన్నాయి, బ్లాక్ అండ్ క్రీమర్. మార్నింగ్ పూట కాఫీ ఒక హాట్ వాటర్ లో తీసుకొని తీసుకున్న వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. ఓన్లీ డయాబెటిక్ కోసమేనంటే ఇది 100 రకాల హెల్త్ డిసీజ్ ని కంట్రోల్ చేస్తుంది. మన ప్రతి ఒక్కటి హోలిస్టిక్ ప్రొడక్ట్ తల వెంట్రుక కాంచి కాలిగోటి వరకు కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. ఇది మైండ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది, అండ్ జీర్ణక్రియ వ్యవస్థను డెవలప్ చేస్తుంది, బోన్ స్ట్రెంత్ అని చేస్తుంది, నర్వస్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది, డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ని పల్చన చేస్తుంటది. ఇంత ఆయుర్వేదిక్ మనం టీయో కాఫీ తాగుతున్నాం, దానివల్ల 0.1% కూడా హెల్త్ ఇచ్చేది కాదు. దీని వల్ల ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్ ఉన్నప్పుడు ఈ యొక్క ఆయుర్వేదిక కాఫీని తీసుకోవడం వల్ల మన లైఫ్ ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాఫీని ఎవరు సజెషన్ చేస్తారు, మీరే చెప్పుకుంటున్నారా అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఉంది. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో ఆల్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఇచ్చిన ప్రొడక్ట్ మంది.
ఇది ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఏంటి, దేని గురించి అంటే మనము చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడవచ్చు, ఇలాంటి కెమికలైజ్ లేదండి. దీన్ని మన ఆయుర్వేదికంగా డెవలప్ చేయాలని మన మోదీ గారు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ 4,000 సెంటర్స్ ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట, ఓన్లీ ఆయుర్వేదికంగా. దేని దాని కూడా ఇంకా చూపిస్తాను చూడండి. 4,000 కేంద్రాల ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది 4,000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. యోగాలో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను తరహాలో ఆయుష్ గ్రిడ్ ను రూపొందించడం ద్వారా జాతీయ వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 1,50,000 ఆరోగ్య కేంద్రాలను 1,000 మంది నిపుణులను తీసుకురావడానికి दुनिया भर में योग का प्रचार सफलता प्राप्त भी लक्ष्य है, जिसमें से आज 10 आयुष हेल्थ एंड वेलनेस सेंटर्स का उद्घाटन। ఏమన్నారు? హెల్త్ అండ్ వెల్నెస్ సెంట్రల్ ఆయుష్ 12,500 కేంద్రాలు, 12,500 ఆయుష్ కేంద్రాలని ప్రారంభిస్తున్నారు అనమాట. इसमें से आज 10 आयुष हेल्थ एंड वेलनेस सेंटर्स का उद्घाटन जो कि हरियाणा के लिए किया गया। 4,000 आयुष सेंटर 4,000 ఆయుష్ కేంద్రాలను ఈ ఏడాది పూర్తి చేయాలని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. इसी वर्ष हम कर देना चाहिए। कुछ देर पहले आयुष पद्धति को समृद्ध करने वाली 12 महान हस्तियों के सम्मान में डाक टिकट भी जारी किया गया है। भारत के हेल्थ केयर सिस्टम का अहम हिस्सा बनाने पर बल दिया जा रहा है। भाई बहनों, अगर भारत के हेल्थ केयर सिस्टम को ट्रांसफॉर्म करना है, स्वस्थ समाज का निर्माण करना है, तो ఆరోగ్య సమాజాన్ని నిర్మించేందుకు ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. हमें होलिस्टिक सोच के साथ काम करना होगा। आयुर्वेद, योग, మన అన్ని ప్రొడక్ట్స్ ఏంటి? హోలిస్టిక్ ప్రొడక్ట్స్. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో, ఆయుష్ డిపార్ట్మెంట్ ఈ అన్నిటిని కలగడిపోయింది ఆయుష్ డిపార్ట్మెంట్. ఈ ఆయుష్ కేంద్రాలను 4,000 సెంటర్లు और नेचुरोपैथी, यूनानी, सिद्धा और होम्योपैथी के बाद सोवा रिक्पा आयुष परिवार का 6ठा सदस्य हो गया। మన మన ప్రొడక్ట్స్ ఆయుష్ డిపార్ట్మెంట్ మనమే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించి ఇప్పుడు మొత్తం అందరికి, మనం అందరికన్నా ముందే ఉన్నాం. అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ చేయాలని చూస్తుంది, కానీ దీనికన్నా ముందే మనమే ఆల్రెడీ సర్వే చేసి ఆయుష్ ప్రొడక్ట్ని మనం రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు ఇండస్ట్రీ కదా, చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం మరి కాఫీ వాడుతున్నాం కదా సార్, కాఫీ ఇస్తున్నాం కదా, దానివల్ల ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏంటి, ఓన్లీ కాఫీ ఒకటి తాగితే సరిపోతుందా? ఇప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ ఖరాబ్ అవుతుందండి. ఒక్కొక్క ఆర్గాన్ ఖరాబ్ అవడం వల్ల ఏంటి, లోపల రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంటారు. రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం అంటే మనకేం కావాలి, మరి హెల్త్ ని ఇవ్వాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కావాలి. లోపల మనం తినే కార్బోహైడ్రేట్స్ కి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్ని కావాలి. కాబట్టి వీటిని కలిస్తే ఏంటి, మనకి ఇన్సులిన్ ఉత్పత్తి కావాలంటే మెయిన్ మనకి దీంతో పాటు ఏమంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలా అవసరం లేదని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఈ యొక్క వీడియో లాస్ట్ ఒకటి చూడండి. మరి మనకి యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చేది ఏముంది మన దగ్గర, చక్కటి అది కూడా చెప్తాను. గ్లూకోజ్ గ్లైకోసిలేషన్ అంటాం. గ్లైకోసిలేషన్ అంటే గ్లూకోజు ప్రోటీన్ కలిసే పద్ధతిని గ్లైకోసిలేషన్ అంటాం. సో గ్లూకోజు ప్రోటీన్ కలిసినప్పుడు మనం ఆహారం తీసుకుంటాం. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువైపోయింది, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయింది అనుకోండి, అందులో నుంచి గ్లూకోజు ప్రోటీన్ కలిసిపోతాయి, రియాక్షన్స్ అవుతాయి. ఆ ప్రాసెస్నే గ్లైకోసిలేషన్ అంటాం. అయితే ఏమవుతుంది సార్ ఈ ప్రాసెస్ వల్ల అంటే, ఈ గ్లైకోసిలేషన్ రియాక్షన్ జరిగినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. వాటినే అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఏజీఈస్, అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్. డయాబెటీస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఈ ప్రోడక్ట్సే. ఇవి ఏంటి అంటే మలినాలు. ఒక రియాక్షన్ అయినప్పుడు ఎలాగైతే మలినాలు రిలీజ్ అవుతాయో అలాంటి మలినాలు అన్నమాట. సో ఈ మలినాలను బాడీలో నుంచి ఎప్పటికప్పుడు బాడీ తీసేస్తూ ఉంటుంది. ఎలా? యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే ఈ మలినాలను ఎప్పటికప్పుడు బాడీలో క్లీన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మలినాలు ఎక్కువైనా లేదా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అవుతాయో అప్పుడు
డయాబెటీసే కాదు, ఒబిసిటీ యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే మళ్ళీ మలినాలు ఎక్కువ అయిపోతుంటాయి. దానివల్ల ఓన్లీ డయాబెటికే కాదు, ప్రతి ఒక్క ఆర్గాన్, హార్ట్ స్ట్రోక్లు కానీ, పెరాలసిస్ కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోతుంటది. మరి దానికి ఏంటి, మన ఒక కాఫ్ తో పాటు వండర్ఫుల్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది ఏంటిది, ఐ పల్స్. ఈ రెండు కాంబినేషన్ కంపల్సరీ ఇవ్వాలి. మరి సార్ షుగర్ ఉంది కదా, పల్స్ ఇవ్వచ్చు అంటే, మన పల్స్ లో షుగర్ కంటెంట్ కదా, ఫ్రక్టోజ్ ఉంటుంది. హ్యాపీగా ఇవ్వండి. వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే, యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలంటే కాఫీతో పాటు పల్స్ సజెషన్ కంపల్సరీ రెండు రెమెడీగా ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే ఓన్లీ కాఫీని సజెషన్ చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చెప్పట్లేరు. 7 కల్లా ఫుడ్ అనేది కట్ చేసేయమనండి. నైట్ పడుకునేటప్పుడు కాఫీ తాగి పడుకోమనండి అండ్ పల్స్ తాగి పడుకోమనండి. వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ పెరగాలి, ఇన్సులిన్ లెవెల్ ఉత్పత్తి అవ్వాలంటే రెసిస్టెన్స్ పవర్ పెరగాలి. ఈ యొక్క డైటింగ్ అనేది క్లారిటీ చూసుకొని పల్స్ కాఫీ సజెషన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, కంటిన్యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? చాలా చక్కటి ప్రజెంటేషన్ సార్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 ప్రొడక్ట్స్ కలిపి చాలా చక్కగా చెప్పారు. మొట్టమొదటిగా డయాబెటిక్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టేజ్లో ఉంది. సో దీనికి పరిష్కారంగా ఆ డాక్టర్ గారి వీడియో కూడా చాలా బాగుంది. డాక్టర్ గారి వీడియోలో కూడా ఏం చెప్పారు, మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయంలో డాక్టర్ గారు చెప్పారు, టేబుల్ షుగరే షుగర్ కాదు, నువ్వు ఏం తిన్నా షుగర్ అని చెప్పేసి సింపుల్గా తేల్చేసి డాక్టర్. నువ్వేం తింటే అది షుగరే, ఇంకా నువ్వు వేరే షుగర్ అంటే వేరే ఏం రాదు, అదే షుగరు. తర్వాత ప్యాంక్రియాస్ల మీద ఇంకోటి సార్ చెప్పిన హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు డైట్ ప్లాను కరెక్ట్గా చేయాలి. డైట్ ప్లాన్ అంటే 7 o'clock లోపల భోజనం చేయాలి. ఇది అందరం చేస్తే మంచిది. 7 o'clock లోపల భోజనం చేసిన తర్వాత ఎప్పుడు మనం అరిగియడానికే పనిస్తే లోపల క్లీనింగ్ చేసుకునేది ఎప్పుడు చేసుకుంటుంది? ఆ డాక్టర్ గారు చెప్పిన క్లీనింగ్ చేసేది ఉంటుంది, చాలా పనులు ఉంటాయి ఈ బాడీ లోపల. అవన్నీ పనులు చేయాలంటే దాని పని దానికి వదిలిపెట్టాలి. ఇక పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకటే తినే పని పెడతా ఉంటే అదే అరిగేయడం వేస్తుంది. కాబట్టి అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మనం ప్రాపర్ డైట్ ప్లాన్ అంటే దీని మీద కొత్త రకంగా అనుకుంటారు. డైట్ అంటే ఏం లేదు, శరీరానికి సరిపడా నీళ్లు తాగడం, టైం టు టైం తినడమే డైట్. మిగతా అన్ని సెకండరీ వచ్చినా కానీ శరీరానికి సరిపడా మంచి నీళ్లు తాగాలి. అందరు కూడా మంచి నీళ్ళు తాగాలంటే ఒక టీ గ్లాస్ దాకా కూడా నేను తాగినంటారు. డబ్బులు ఇస్తే అట్లే లెక్కేస్తారా? మరి 100 రూపాయలు బదులు 10 రూపాయలు ఇస్తే అట్లా ఊరుకుంటారా? కాదు, దానికి ఒక పరిమాణం ఉంటుంది. ఒక 4 లీటర్ల మంచినీళ్ళు అయినా తాగాలి. ఇది మనిషికి అవసరం, బాడీకి అవసరం. సో 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. భోజనం చేయడం తొందరగానే చేయండి. 7 o'clock అనేది ఒక నెంబర్స్, ఇప్పుడు కూడా నెంబర్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. 7 o'clock లోపల చేయడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పని. తర్వాత ఐ కాఫీ అనేది సో చాలా చక్కగా మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కాఫీ అనేది సో ఇండస్ట్రీలో ఉన్న ప్రోడక్ట్లో కూడా ది బెస్ట్, అన్ని బెస్ట్ ప్రొడక్ట్స్. కామన్ మ్యాన్కి కూడా మరీ పేదవాళ్ళకు కూడా వచ్చేటువంటి కాస్ట్లో ప్యాకెట్ల రూపంలో వస్తుంది. చాలా చక్కగా ఒక ప్యాకెట్ 2 times అయినా వాడుకోవచ్చు. మరీ పేదవాళ్ళు అయితే బ్లాక్ కాఫీ అయినా వాడుకోవచ్చు. అది కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకా కాస్ట్ అని చెప్పేది ఇంకా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అయితే కాఫీని ఏ దానికైనా కానీ మనం బాగా హెల్ప్ అవుతుంది. డయాబెటిక్కే కాకుండా కూడా సో డయాబెటిక్ అనేది ఇక అందరూ ఫేస్ చేస్తున్న సమస్య ఈ రోజుల్లో. సో అందరూ కూడా మనకు ఒకవేళ మనకు కనుక డయాబెటిక్ ఉందంటే మన పిల్లల గురించి ఆలోచించండి. మొట్టమొదటిగా మన సంగతి వేరే, ఒక్క నిమిషం పక్కన పెడితే ఏదో ట్యాబ్లెట్లు అవి వేస్తున్నాం. మన పిల్లల సంగతి ఏంది, మన మనవాళ్ళు మనవరాల సంగతి ఏందో ఆలోచించండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇన్ని ట్యాబ్లెట్లు మింగడానికి కానీ, ఇన్ని ఇన్సులిన్లు వేసుకోవడానికి కానీ, నేను మా అమ్మాయిని బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే ఏమంటుందంటే, ఇంజెక్షన్ చేయకుండా బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఏదైనా ఉంటే చెప్పు, చేపించుకుంటాను. నేను అసలు ఇంజెక్షన్ గుచ్చుకోవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అంటే ఇంకా మరి వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు అంటే సోఫిస్టికేటెడ్ అయిపోతున్నారు. కాబట్టి కాఫీనే చిన్నప్పటి నుంచి మనం ఇవ్వగలిగితే, అట్లాంటి రాకుండా ప్రివెంట్ చేసుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో నెక్స్ట్ జనరేషన్ అనేది తెలుసుకోవాలి. అట్లా యూట్యూబ్లో ఎతికితే వచ్చింది కదా. సో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా బ్లడ్ తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ చేశారంట. ఓన్లీ మనల్ని స్కాన్ చేసి మన బ్లడ్ పర్సంటేజ్ అన్నీ చెప్పేస్తారంట. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయింది. 3-4 yearsలో మనకు బ్లడ్ తీయకుండానే బ్లడ్ టెస్ట్.
అంటే ఎట్లా మనకు సాఫిస్టికేటెడ్గా వస్తుందో అంత సాఫిస్టికేటెడ్గా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కూడా ఎప్పుడు రావాల్సినవి అంటే ఈ 2030లోనో 2035లో రావాల్సిన ప్రొడక్ట్స్ ముందే వచ్చినాయి. ఇది మన అదృష్టం. సార్ చాలాసార్లు అడిగాడు, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాడు. ఎవరు? అశోక్ సార్. నా పిల్లలకి ఏం తినాలో, ఎలా పెట్టాలో ఏందో నాకు ఈ వివాలకు రాకపోతే తెలియదు, వివాలకు వచ్చినాక తెలుసుకున్నాను. ఎందుకు? ఫస్ట్ ఒక జనరేషన్ సేవ్ చేసుకోగలిగాడు, ఫస్ట్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోగలిగాడు, తర్వాత ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశమే లేదు. హ్యాపీగా ఉండొచ్చు, సార్ పని సార్ చేసుకోవచ్చు, మేడం పని, ఎవరింట్లో వాళ్ళు ప్రివెంటివ్గా వాడుకున్నట్లయితే. కాఫీని మాత్రం అందరూ రీప్లేస్ చేసుకోవడం. ఫస్ట్ ఫ్యామిలీ అట్లీస్ట్ ఒక్క పూటన్న తప్పక తాగాలండి. ఒక్క పూటన్న తప్పక తాగాలి, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు. ఇది మస్ట్ అండ్ షుడ్ ఒక్క పూట అయినా. ఇక దీన్ని మాత్రం మిస్ అవ్వదు. ఇంకా 2 పూటలు తాగితే మంచిది, కానీ ఒక్క పూటన్న అట్లీస్ట్ తప్పక తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే, పేగు శుద్ధి కావాలన్నా, చక్కగా డైజెషన్ కావాలన్నా, మోషన్ ఫ్రీ కావాలన్నా, తర్వాత మనకి ఇట్లాంటి గ్యాస్ ట్రబుల్ లాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి, బాడీని మంచి క్లీన్ చేస్తుంది, ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి సార్ చెప్పిన విషయాల్లో ఈ ప్రోడక్ట్స్ చాలా వండర్ఫుల్. ఎప్పుడో రావాల్సిన ప్రోడక్ట్స్ ముందే వచ్చినాయి. రెండోది, డైట్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరం. ప్రోడక్ట్ ఇచ్చినతో పాటుగా డైట్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరమైంది. డైట్ ప్లాన్ అంటే 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టాం. సరిపడా నీళ్లు తాగడం, సమయానికి భోజనం చేయడం, తొందరగా మీన్స్ 7 o'clock భోజనం చేయడం అనేది ఈ 2 మనం తప్పనిసరిగా చెప్పాలి. సరైన నీళ్లు తాగకుండా ఉంటే, సో తాగకపోతే కూడా ప్రోడక్ట్ ఇచ్చినాక మాకు బాడీ వేడి చేసింది అంటారు. నీ శరీరానికి కావాల్సిన మన బాడీ లోపల ఉన్నంత చెత్త అంతా ఎట్లా బయటకు వెళ్తుంది? అది వేడి చేసి నువ్వు తాగితే మూత్రం ద్వారానో, మోషన్ ద్వారానో, చెమట ద్వారానో బయటకు వెళ్ళకూడుతుంది. నువ్వు నీళ్ళే తాగకపోతే అది ఎట్లా బయటకు వెళ్తుంది? కాబట్టి కాఫీ అనేది చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్, కామన్ మ్యాన్ ప్రోడక్ట్ అని చెప్తాను నాకైతే. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేది. ఒక బాక్స్ తీసుకుని ఇద్దరు పంచుకోవచ్చు. 2 కుటుంబాలు, మరీ పేద కుటుంబాలు అనుకోండి, ఇద్దరు కలిపి ఒక బాక్స్ తీసుకొని పంచుకొని మళ్ళీ అప్పటి వరకు కొంచెం డబ్బులు అరేంజ్ చేసుకునేటువంటి అవకాశం దాంట్లో ఉంది. కాబట్టి కాఫీ అనేది చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్. అందరం కూడా మనం తీసుకొని వాడుకోవాల్సినటువంటి ప్రోడక్ట్. ఏకనాయకంలో ఇంకో మాట చెప్పాడు సార్, ఆయుర్వేదం అనేది ఎందుకు వాడరంటే, సార్ వాళ్ళకి టచ్ ఉంది. అలాంటి హరిసార్కు వివేలకు రాకముందుకే ఆయుర్వేదిక్ షాప్ ఉంది. కానీ అవి ఎవరు తాగుతారు? కషాయాల రూపంలో, లేహాల రూపంలో ఉంటాయి. అలోవెరా జ్యూస్ చాలా మంచిదని అందరికీ తెలుసు. ఎంతమంది తాగుతారు? వారానికి ఒకసారి తాగడానికి కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది, తాగలేము. అదే కాఫీ తాగేస్తాం, అదే ఐకేర్ తాగేస్తాం. ఐకేర్లో నేను 13 రకాల వనమూలికలు ఉన్నాయంటే మా కస్టమర్ ఆశ్చర్యపోతున్నారు. 13 types ఆఫ్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అంటే ఎంత మనకు చాలా చక్కటి ప్రోడక్ట్స్ ఈజీగా తీసుకొచ్చేసారు. టేస్టీ ఉంది. ఆ మేడం ఫస్ట్ ఐకేర్ తాగండి మేడం అని తాగింది, టేస్ట్ బాగుంది, మార్కులు అక్కడే పడిపోయింది. ఇండస్ట్రీలో సక్సెస్ అంతా కూడా టేస్ట్. ఆయుర్వేదాన్ని జపనీస్ టెక్నాలజీ యాడ్ చేసి టేస్ట్ రూపంలో తీసుకొచ్చారు. ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ అంతా కూడా టేస్టే, ప్రపంచం అంతా టేస్టే. ఇంకా రానున్న పిల్లలకు ఐ కిట్స్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు ఇష్టమైనది ఇంకా ఫ్లేవర్లో తీసుకొస్తారు. కాబట్టి మన ప్రోడక్ట్స్ను ప్రివెంటివ్ హెల్త్ కేర్లో డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, కానీ ఫస్ట్ రాకుండా ఉండాలి. మన వంశంలో ఎవరికైనా ఉందంటే మన పిల్లల పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేసి ఆ ప్రివెంటివ్గా తీసుకెళ్ళడం చాలా చాలా మంచిది. అందరికి ఇన్ఫర్మేషన్ చాలా ఇవ్వడం చాలా మంచిది. ఇంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ను మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్ అండ్ అవర్ బిలవ్డ్ CEO అడ్వకేట్ అభిలాష్ సంస్థర్, ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్. ఈ విధంగా ప్రజెంటేటర్లు అందరూ కూడా ఎట్లా తయారవుతున్నారంటే సార్ ఇచ్చే ట్రైనింగ్ వల్ల ఏ పాయింట్స్ చెప్పాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా సీనియర్స్ అందరు కూడా ట్రైనింగ్ జరుగుతుంటుంది. మాకు ట్రైన్ చేసి అట్లా అందరిని తీసుకున్నాం. మన మెంటర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. అదేవిధంగా అవర్ సూపర్ సీనియర్స్ డైలీ మనకు లింక్ పెట్టి టైం టు టైం, ఇది చాలా కష్టమైన పని అండి, లింక్ పెట్టడం, తర్వాత టైంకి ఆన్ చేయడం. సో మన భోగా సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా సురేష్ మాషెట్టి సార్కు, లావణ్య మేడంకు, ఈరోజు స్పెషల్గా చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మన అశోక్ సార్కు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ మార్నింగ్ ఏమైపోయింది, మార్నింగ్ వచ్చేసి మైండ్ సెట్ ఏమైంది, సెకండ్ ఇప్పుడు వెల్నెస్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ బిజినెస్ సెషన్ కూడా ఉంటుంది. ఈరోజు లావణ్య మేడం సెషన్ ఉంటుంది. అందరూ కూడా 6:30కి, నిన్న హరిసార్ సెషన్ ఉంది, ఈరోజు లావణ్య మేడం సెషన్ ఉంటుంది. అందరూ కూడా అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ జానయ్య, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ.